హాయ్ అండి, నేను డాక్టర్ సి రమేష్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, హైదరాబాద్ నుంచి. సో ఈరోజు మనం పార్కిన్సన్ డిసీజ్ అనే ఒక మూమెంట్ డిజార్డర్ గురించి కొంత తెలుసుకుందాము. పార్కిన్సన్ డిసీజ్ అనేది ఒక రకమైన మూమెంట్ డిజార్డరు. దీంట్లో కొన్ని లక్షణాలు టిపికల్గా ఉంటాయి. దీంట్లో ట్రిమ్మర్స్, ఒక సైడ్ బాడీలో కానీ బోత్ సైడ్స్ కానీ ట్రిమ్మర్స్, దాంతోపాటు స్టిఫ్నెస్, బాడీ స్టిఫ్నెస్, లాస్ ఆఫ్ బ్యాలెన్స్, అంటే మనం నడిచేటప్పుడు బ్యాలెన్స్ ఒక్కొక్కసారి టర్నింగ్లో కానీ స్ట్రైట్గా నడిచేటప్పుడు కానీ బ్యాలెన్స్ కోల్పోవడం. నాలుగవది బ్రాడికైనీషియా. బ్రాడికైనీషియా అంటే మనం చేసే పనులన్నీ స్లో అయిపోతూ ఉంటాయి. మనం రెగ్యులర్ యాక్టివిటీసు 5 నిమిషాల్లో చేసే పనులు 15 నిమిషాలు 20 నిమిషాలు చేయడము, ఇలాంటి దీన్ని బ్రాడికైనీషియా అంటాము. ఈ లక్షణాలు 4 లక్షణాలు టిపికల్గా ఉంటాయి పార్కిన్సన్ డిసీజ్లో. పార్కిన్సన్ డిసీజ్ అనేది బ్రెయిన్లో నర్వ్ నెంబర్స్ తగ్గిపోవడం వలన ఈ పార్కిన్సన్ డిసీజ్ లక్షణాలు బయటపడతాయి. మనిషి ఏజ్ పెరిగే కొద్దీ బ్రెయిన్లో ఉండే నర్వ్ నెంబర్స్ తగ్గిపోతూ ఉంటాయి. కానీ కొంతమందికి కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో ఎర్లీగా తగ్గడం వలన, బేసల్ గ్యాంగ్లియా అనే ఏరియాలో ఎర్లీగా తగ్గడం వలన పార్కిన్సన్ డిసీజ్ లక్షణాలు బయటకు వస్తాయి. సో ఈ పార్కిన్సన్ డిసీజ్లో టిపికల్గా నేను చెప్పినట్టు బ్రాడికైనీషియా, ట్రిమ్మర్స్, రిజిడిటీ, దాంతోపాటు లాస్ ఆఫ్ బ్యాలెన్స్ అనేవి ఈ 4 లక్షణాలు మేజర్గా ఉంటాయి. సో ఈ మేజర్ లక్షణాలతో పాటు అదర్ నాన్ మూమెంట్ రిలేటెడ్ కండిషన్స్ లైక్ కాన్స్టిపేషన్, రెగ్యులర్గా కాన్స్టిపేషను, మూడ్ చేంజెస్, ఇలాంటివన్నీ పార్కిన్సన్ డిసీజ్తో పాటు కొంతమందికి ఉంటాయి. సో ఈ పార్కిన్సన్ డిసీజ్ అనేవి మనకి స్టేజెస్ ఉంటాయి. దీంట్లో స్టేజ్ 1, 2, 3, 4 అట్లా స్టేజెస్ ఉంటాయి. యాజ్ ఏజ్ పెరిగే కొద్ది పార్కిన్సన్ డిసీజ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఇయర్స్ గడిచే కొద్ది స్టేజెస్ పెరుగుతూ ఉంటాయి. ఈ స్టేజెస్ పెరిగే కొద్ది బ్రెయిన్లో ఉండే నరాల నెంబర్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ తగ్గిపోవడం వలన లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటాయి. సో మనకి దీన్ని పార్కిన్సన్ డిసీజ్ ట్రీట్మెంట్లో చాలా లక్షణాలు ఉంటాయి. ఈ పార్కిన్సన్ డిసీజ్ ట్రీట్మెంట్లో మనకి ఒక్కొక్క మెడిసిన్స్ అనేవి ఒక్కొక్క సిమ్టమ్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో పార్కిన్సన్ డిసీజ్కి మెడిసిన్తో పాటు సర్జికల్ ఆప్షన్స్ కూడా ఉంటుంది. దీన్ని డీబీఎస్ అంటాం, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. పార్కిన్సన్ డిసీజ్కి మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు ఎర్లీ స్టేజెస్లో డైలీ 3 ట్యాబ్లెట్స్ 2 ట్యాబ్లెట్స్తో సరిపోయేది. డిసీజ్ ఇయర్స్ పెరిగే కొద్దీ డోసెస్ పెరుగుతూ ఉంటాయి. బికాస్ మనం ఎర్లీ స్టేజెస్లో ఏంటంటే ఒక ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ 6 to 7 అవర్స్ పనిచేస్తే, మనకి డిసీజ్ పెరిగే కొద్దీ, డిసీజ్ ఇయర్స్ పెరిగే కొద్దీ ఒక్కొక్క ట్యాబ్లెట్ 2 అవర్స్ 3 అవర్స్ మాత్రమే వర్క్ అవుతూ ఉంటాయి. సో ఈ ట్యాబ్లెట్స్ డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము సర్జికల్ ఆప్షన్స్ గురించి ఆలోచించి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసుకోవడం వలన స్టేజ్ 3, 4 నుంచి మళ్ళీ స్టేజ్ 1, 2కి తీసుకొని వచ్చి పేషెంట్స్ని లాంగిటివిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచవచ్చు. ఒకసారి పార్కిన్సన్ డిసీజ్ మనకి డయాగ్నోస్ అయిన తర్వాత రెగ్యులర్గా డాక్టర్స్ చెకప్ చేయించుకుంటూ, డోస్ అడ్జస్ట్మెంట్ చేయించుకుంటూ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మెయింటైన్ చేసుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి పార్కిన్సన్ డిసీజ్ వచ్చినప్పుడు. సో పార్కిన్సన్ డిసీజ్ మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే సో చాలా మటుకు సిమ్టమ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి మనకు బాడీ అకామిడేట్ అవుతుంది. సో దాంతోపాటు మెడిసిన్తో పాటు సర్జికల్ ఆప్షన్స్తో పాటు పేషెంట్ కేర్ గివర్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ అటెండర్స్ వాళ్ళ డిసీజ్ లక్షణాల గురించి అర్థం చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలి. పేషెంటు బికాజ్ ఆఫ్ లాస్ ఆఫ్ బ్యాలెన్స్ మల్టిపుల్ ఫాల్స్ ఉంటాయి, పడిపోతూ ఉంటారు. వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఎడ్యుకేట్ చేయాలి పేషెంట్కి. రెగ్యులర్గా ఒక పర్సన్ అనేది సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది యాజ్ అ డిసీజ్ పెరిగే కొద్దీ. సో అది పేషెంట్తో పాటు పేషెంట్ కేర్ గివర్ బర్డన్ కూడా ఉంటుంది డిసీజ్లో. సో ఈ డిసీజ్ అనేది కంప్లీట్గా క్యూర్ చేయలేము, కంట్రోల్ చేయగలం. కంట్రోల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం ట్యాబ్లెట్స్ వేసుకోవడం వలన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మెయింటైన్ చేసుకుంటూ మనం ఏదైతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుందో ఆ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని నార్మల్ పీపుల్తో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మెడిసిన్స్, ఎక్సర్సైజ్, దాంతోపాటు కేర్ గివర్ సపోర్ట్తో
నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు. డిసీజ్ లక్షణాలు మొదలైన తర్వాత మనం వాటిని ఎర్లీ స్టేజెస్లో మనం ఐడెంటిఫై చేయగలిగితే దానికి ఎర్లీగా ట్రీట్మెంట్ ఇచ్చి మనం కొద్దిగా యాంటీ ఆక్సిడెంట్ థెరపీస్ అని ఉంటాయి. వాటికి ఏంటంటే కొద్దిగా డిసీజ్ మనం నెంబర్ ఆఫ్ పేషెంట్స్లో డిసీజ్ని స్లో చేయగలం కానీ కంప్లీట్గా తీసేయలేం. ఎర్లీ స్టేజెస్లో మెడికేషన్ వాడుకోవడం, దాంతోపాటు సర్జికల్ ఆప్షన్స్ ఎర్లీ స్టేజెస్లో మనం ఇప్పుడు సపోజ్ 45 years 50 yearsలో డిసీజ్ స్టార్ట్ అయిందనుకోండి, ఆ డిసీజ్ వలన వాళ్ళ జాబ్ అనేది మనం సరిగా చేసుకోలేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎర్లీ స్టేజెస్లో DBS సర్జరీ చేసి వాళ్ళని నార్మల్ ఎట్లయితే జాబ్ వెళ్తూ ఉంటారో అలా చేసుకోవచ్చు. సో ఈ స్మార్ట్ వాచెస్ అనేది ఎర్లీ స్టేజెస్లో మనకి ట్రిమ్మర్స్ వీటిని ఐడెంటిఫై చేయగలం కానీ బట్ బ్రెయిన్లో ఏదైతే నర్వ్ నెంబర్స్ తగ్గిపోతూ ఉంటాయో వీటికి కారణాలు ఉంటాయి, చాలా ఉంటాయి. జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ ఇలాంటి చాలా అన్నీ కలిసి ఆ బ్రెయిన్లో ఉండే నర్వ్స్ అని నెంబర్స్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఎర్లీగా తగ్గడం వల్ల ఈ డిసీజ్ లక్షణాలు వస్తాయి. సో ఈ డిసీజ్ లక్షణాలు వచ్చినప్పుడు మనం వాటికి మెడిసిన్స్ వేసుకొని నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయగలం. మన దగ్గర రెగ్యులర్గా డైలీ వస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే మనం ఎడ్యుకేట్ చేస్తాం. ఎర్లీ స్టేజెస్లో ఈ ఆప్షన్స్ ఉంటాయి, మెడికేషన్ వాడుకోవాలి. స్టేజ్ 3 స్టేజ్ 4లో వచ్చినప్పుడు ఏంటంటే మనకి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి DBS సర్జరీ ప్రిఫర్ చేస్తాము. DBS సర్జరీ వన్స్ అయిన తర్వాత మెడికేషన్ ఏదైతే ఉందో డోస్ అడ్జస్ట్మెంట్, ఇంతకుముందు 3 hours 2 hours పనిచేసే మెడిసిన్ DBS సర్జరీ అయిన తర్వాత మెడికేషన్ నెంబర్స్ తగ్గుతాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సో వాళ్ళు నార్మల్ లైఫ్ని లీడ్ చేయడానికి వీలవుతుంది. మన హాస్పిటల్లో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. మెడిసిన్స్తో పాటు DBS సర్జరీ కూడా ప్రిఫర్ చేస్తాము. DBS సర్జరీ చేసే ముందు కొన్ని అంటే MRI స్కాను, CT స్కాన్ ఇవి చేసుకొని టిపికల్గా DBS సర్జరీ ఎవరికైతే ప్రిఫర్ చేస్తామంటే ఏమీ ప్రీవియస్ స్ట్రోక్స్ ఏమీ లేకుండా, సో ఆల్మోస్ట్ నియర్ నార్మల్ బ్రెయిన్ ఉన్న వాళ్ళకి ఈ DBS అనేది బాగా వర్కౌట్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఇంతకుముందు స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి ఏదైతే నేను చెప్పాను కదా బేసల్ గ్యాంగ్లియా ఆ ఏరియాస్లో ఏదైతే కొంతమంది స్ట్రోక్ వచ్చి స్ట్రోక్ వలన ఈ సిమ్టమ్స్ మొదలవుతాయి, కొంతమంది వాళ్ళల్లో అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు DBS అనేది. నార్మల్ పర్సన్స్ ఇంతకుముందు ప్రీవియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేవు, స్ట్రోక్ లేవు, ఇలాంటి వాళ్ళకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బ్రెయిన్ నెంబర్స్ తగ్గిపోతూ ఉంటాయి. అది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకి DBS సర్జరీ ప్రిఫర్ చేస్తే వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ బికమింగ్ నార్మల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు స్ట్రోక్ పేషెంట్. ప్రీవియస్ స్ట్రోక్ ఉండి దానివల్ల పార్కిన్సన్ లక్షణాలు వచ్చిన వాళ్ళకంటే నార్మల్ పర్సన్స్కి ఏమీ ప్రీవియస్ హిస్టరీలో ఏమి లేదు, బ్యాక్గ్రౌండ్ CT స్కాన్ కానీ MRI స్కాన్ కానీ నియర్ నార్మల్ ఉండి ఈ సర్జరీ చేసిన వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఆన్ అన్ యావరేజ్ కాస్ట్ అరౌండ్ 15 to 20 lakhs దాకా ఉంటుందండి. సో మేజర్ అంటే సర్జరీ, వాటికి బ్యాటరీస్ కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాటరీ కాస్టు, దాని తర్వాత పేస్ మేకరు, ఇవన్నీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో సర్జికల్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కానీ వాళ్ళకి పెట్టే ఇన్స్ట్రుమెంట్ కాస్టే చాలా ఎక్కువ ఉంటుంది.